ఊహకి కూడా అందనంత భారీ రూపం. ఒక్క అరుపుతో కండలు తిరిగిన రాక్షసులను సైతం ప్రాణ భయంతో పరిగెత్తించగల శక్తి సంపన్నుడవు. సృష్టిలో ఉన్న ఏ ఆయుధం కూడా నిన్ను ఏమీ చేయలేనంత దృఢంగా ఉన్న నీ వజ్రదేహం. రాక్షస సంహారం తర్వాత తన తలపై ఉన్న జటాజూటమంతా ఎగురుతుండగా ఉగ్ర రూపంతో పరమశివుడు ప్రళయ తాండవం చేస్తే ఎలా ఉంటుందో పంచభూతాలను పంచముఖాలుగా కలిగిన నీవు రాక్షస సంహారానికి బయలుదేరే ముందు నువ్వు చేసే గర్జన అలా ఉంటుంది. ఎక్కడ ధర్మం ఉంటుందో అక్కడ రామనామం ఉంటుంది. ఎక్కడ రామనామం ఉంటుందో అక్కడ హనుమ ఉంటాడు అన్న నమ్మకం యుగాలు దాటినా నిలబడాలి అంటే హనుమ లేచి బయలుదేరు. రామనామ గొప్పదనం, రామభక్తుడి పరాక్రమం ఏంటో చూపించు. ఇప్పుడు నీ లక్ష్యం వీరాది వీరులు కూడా చేరుకోవడం సాధ్యం కాని శత్రు దుర్భేద్యంగా ఉన్న రాక్షస పాలితమైన రావణ లంక. ఆకలితో ఉన్న సింహం జూలు విదిల్చుకొని వేటకు బయలుదేరినట్టుగా వరగర్వంతో ఉన్న అధర్మపరులైన రాక్షసులను సంహరించి రావణ లంకను మట్టుపెట్టడానికి హనుమ బయలుదేరు. రావణుడి పతనానికి